ప్రస్తుతం మనం షాద్నగర్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలో ఈసారి మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందా అండ్ మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి ఇంకా షాద్నగర్లో కొనసాగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇదే అంశంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఉన్నారు. అంజయ్ యాదవ్ గారు చెప్పండి, ఈరోజు అంటే రాజు గారికి 6th వార్డులో చేసినటువంటి ప్రచారం ఏ విధంగా ఉందనుకోవచ్చు? చాలా బాగుండదండి. లోపల ఏమన్నంటే మళ్ళీ కేసీఆర్ ఎందుకో యాద్ చేసుకోరు చాలా మంది. ఏడుకోయినా కేసీఆర్ పేరు చెప్తారు. గ్రామీణ ప్రాంతాన్ని కూడా పొద్దుగాల 5వ వాడుకోయినా సోల్పురంలో అక్కడ ఆడపడుచులు కానీ, ఇప్పుడు 25వ వార్డు పైన అక్కడ బిజినెస్ చేసేటోళ్ళు కానీ ఎవరే కానీ ఇక్కడ 6వ వార్డులో కూడా చాలా మంది మళ్ళీ కేసీఆర్ రావాలి. ఎందుకంటే కేసీఆర్ రాకముందు మన రాష్ట్ర పరిస్థితి, మన గ్రామాల పరిస్థితి ఎట్లుండి, ఇంత అధ్వానంగా ఉండి రైతులకు సోల్పురం పోతే అప్పుడు రైతు సరస్సులు కూడా దెబ్బలు తిన్న తను తిన్న పోలీసులు. ఈ రోజు కూడా మక్కలకు ధైర్యం అంటే దొరకలేదు. యూరియా ఉండదని చెప్తారు, యూరియా సరస్సు దొరకలేదు అంటున్నారు వాళ్ళు. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నందుకు ఎప్పుడు ఎందుకు ఇచ్చిండు, ఎట్లు ఇచ్చిండు, వీళ్ళు వస్తేనే ఎందుకు బాధపడుతున్నారు, మనం బాధ వ్యక్తం చేస్తాం. అదే విధంగా అప్పుడున్నప్పుడు తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతా అన్నారు. తెలంగాణ వచ్చినాకనే భూముల ధరలు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు పడిపోతున్నాయి. మా పరిస్థితి ఎట్లయితేనంత అన్ని బిజినెస్ బంద్ అయినాయి, తక్కువ నడుస్తలేవు సరిగా. హోటళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏం నడుస్తలేదు. కొంతమంది జీవనానికి కూడా ఇబ్బంది, జీవనాధారం కూడా ఇబ్బంది అయింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తేనే అన్ని రంగాల అభివృద్ధి చెందుతాయని ఆశిస్తారు. కాబట్టి షాద్నగర్ లో డెవలప్ చేసింది మేమే అని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టర్లు ఇప్పిస్తున్నారు సార్. అండ్ ఇక్కడ విజయోత్సవ ర్యాలీలు ఏం చేసిందంటే 2 సంవత్సరాల్లో మేము వచ్చిన తర్వాతనే రోడ్లు వేసినాం, లైట్లు వేసినాం, గుడి కట్టినాం, బడి కట్టినాం అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ అంజయ్ యాదవ్ గారిని నమ్మాలా, శంకర్ గారిని నమ్మాలా? ఏది వాస్తవో తెలుసుకోండి. నేను కావస్తే తన పాంప్లెట్ ఉండదా, పాంప్లెట్ ఒకటి అది చూడండి. జీవోలో యుక్తంగా జీవోల ప్రకారం మేము ఇచ్చేస్తున్నాం. వాళ్ళని గట్లే చూపిమనండి. జీవోలు ఇంకా వేరే ఉన్నాయి, జీవోలతో ఇవి చూడురి. వాళ్ళు తెచ్చిన వాళ్ళకు కూడా చూపించాలి కదా, వాళ్ళు కూడా చూపించాలి తెచ్చినట్టే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు తెచ్చిరో చెప్పాలంటే ఎంత అభివృద్ధి అంటే అన్ని రంగాల్లో విద్యుత్ పరంగానే కానీ, విద్యుత్ ఒక ఉదాహరణ, విద్యుత్ ప్రకారంగా 60 ఏళ్ళ నుంచి ఒక సబ్స్టేషన్ ఉంటే మేము వచ్చి 2 సబ్స్టేషన్లు చేసినాం. ఎన్నో ట్రాన్స్ఫారాలు చేసినాం, ఎన్నో ట్రాన్స్ఫార్లు పెట్టినాం. అదేవిధంగా రోడ్ల విషయాల్లో R&B కానీ పంచారా రోడ్లు ఎట్లయినా చూడు మీరు. అదేవిధంగా HMD కానీ TUFIDC తెచ్చిన పనులు చూడు, సీసీ రోడ్లు. మేము TUFIDC అప్పుడు డబ్బులు తెచ్చే, HMDలో డబ్బులు తెస్తే ఆ ఫండ్స్ని ఇప్పుడు ఉపయోగించుకొని టెంకాయలు కొడుతున్నారు. వాళ్ళు తెస్తే ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా. అదే ఒకటి అదే ఏంటంటే, ఇంకోటి ఏంటంటే విచిత్రం ఏంటంటే ROBI ఎప్పుడో అయిపోయి RO ఎప్పుడైపోయి కాంట్రాక్ట్ స్పీడ్ చేసే కాంట్రాక్ట్ దొరికాను. దాని డిజైన్ మార్చమని అన్నారు. మరి 2 ఏళ్ళ ఎందుకు చేసి స్టార్ట్ అయితే లేదు? దాన్ని అయిపోవు కదా, పని అయిపోవు కదా. అన్ని పోయి సీసీలో చూడండి. గ్రామీణ ఎట్లున్నాయి షాద్నగర్లో మోరీలు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ సీసీలో చూడండి. ఎప్పుడైనా చూడండి. వాళ్ళు తెచ్చుంటే వాళ్ళకు జీవోలో ప్రొసీడింగ్లు ఉంటాయి కదా, అవి చూపిమని చెప్పండి. సార్ మీ 6th వార్డ్ అభ్యర్థి గురించి రాజేందర్ సింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రాజేందర్ సింగ్ కొత్తగా రాజకీయాలకు వచ్చిండు, అనుభవం ఉన్న వ్యక్తి. అంటే జర అందరితో కలిసిమెలిసి కొన్ని బిజినెస్ చేసే వ్యక్తి కాబట్టి ఈ వార్డు అభివృద్ధి చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. అంటే ఈ రోజు బీఆర్ఎస్ కి రాజుగారికి ఓటేయాలంటే ఎందుకు ఏమంటారు? ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు చూడిపోమంటారు. మిషన్ బాత నీళ్ళు ఇచ్చినాము కేసీఆర్ ద్వారా. నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉండదు షాద్నగర్లో. వారానికి కొన్ని కడవలు వచ్చే నీళ్ళు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మిషన్ బాత నీళ్లు కానీ, కరెంట్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఎన్ని ఇచ్చినాం ఒకసారి ప్రజలు గమనించుకొని చూస్తారు. కానీ మాట్లాడితే ప్రజలు కూడా మీరు నవ్వించేది షాద్నగర్ పట్టణ ప్రజల కంటే వాస్తవం ఏందో గమనించాలి, తెలుసుకోండి. ఎవరు మాట్లాడే నిజము, ఎవరు మాట్లాడేది అబద్ధం. తప్పకుండా గెలుస్తాడు రాజసింగ్ గారు. మీరు అన్న కన్నా వెంచాల కన్నా చాలా మంది నేను వాళ్ళ భావాలు, వాళ్ళ ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం, ఇంకోటి వాళ్ళ వ్యక్తపరిచే మాటలు చూస్తే కేసీఆర్ అనుకున్న సీట్ల కన్నా ఎక్కువ వస్తుంది. మీరు ఎగురుతారని మా ఆశ ఉంది. అంతవరకు మేమైతే అట్లా అనుకుంటాం. ఆ ప్రజల నాడు చూస్తే అట్లా అనిపిస్తుంది. 20 అటు రావచ్చు అని అనిపిస్తుంది పక్క. మేము అనుకుంటాం చాలా కరెక్ట్ కాదండి. మాకు ఆ ప్రజల నేను ఎప్పుడు ఛాలెంజ్ చేయాలి. ప్రజల నేను ఎన్నమంది తిరుగుతారా, వాళ్ళ భావన, వాళ్ళ ఆలోచన చూసి వాళ్ళ బాధలు. ఎందుకంటే కేసీఆర్ ఓడగొట్టు తప్పు చేసామనే మాట చూసి
తప్పకుండా గెలుస్తారని ప్రతిపక్షంలో మీరు జెండా ఎగరేస్తారు ఎగరేసే అవకాశాలు ఉన్నాయి. 11వ తారీఖు గెలవచ్చు అయితే. థ్యాంక్ యూ సో ఇదే అంటే చేసింది అభివృద్ధి అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని కూడా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు చెప్తున్నారు. ఇది అంజయ్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్.